హాయ్ పిల్లలు, లేత మనసు ఈ కథ మీకోసం. హలో ఫ్రెండ్స్, ఇలాంటి కథలు ఇంకా మీరు వినాలనుకుంటున్నారా? అయితే ఈ కింద వీడియోలో చూపించినట్టుగా మన వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇక కథ మొదలెడదామా? శరత్ బయట ఉన్న రామ్లాల్ని చూడటంతో నీరు కారిపోయాడు. 6 నెలల క్రిందట తాను కంపెనీ డబ్బు 25,000 సొంతానికి వాడుకున్నాడు. దానిని తిరిగి సర్దలేకపోయాడు. కొత్త మేనేజర్ రావడంతో ఆయన డబ్బు వివరాలు అడగడంతో శరత్ భయపడి అసలు సంగతి తెలిస్తే తాను బయటికి వెళ్ళవలసి వస్తుందని భయంతో తన ఇంటి దస్తావేజులు రామ్లాల్ వద్ద కుదువపెట్టి డబ్బు తీసుకొని కంపెనీలో సర్దేశాడు. ఆ తర్వాత నెలలు గడిచినా శరత్ రామ్లాల్ వద్దకు వెళ్ళలేదు. వడ్డీ డబ్బు పైసా కూడా కట్టలేదు. అసలు ఆ సంగతి పూర్తిగా మర్చిపోయాడు. శరత్ సాబ్, నన్ను మర్చిపోయావా? 6 నెలలు గడిచాయి, వడ్డీ కట్టలేదు, నన్ను మోసం చేస్తావా అని అడిగాడు. శరత్, రామ్లాల్, నేను అటువంటి వాడిని కాదు. ఇంకో 1 రోజులు గడువు ఇవ్వు, అంతా పూర్తిగా కట్టేస్తాను అన్నాడు. నీ మాటల మీద నాకు నమ్మకం లేదు. వారం రోజులు గడివిస్తాను. అంతలో అసలు వడ్డీ అంతా ఇవ్వాలి, లేదా నీ ఇంటిని వేలం వేసి నా డబ్బు రాబట్టుకుంటాను. తరువాత బాధపడి ప్రయోజనం ఉండదు అంటూ రామ్లాల్ కోపంతో వెళ్ళిపోయాడు. శరత్ అంత డబ్బు వారం రోజుల్లో ఎలా సంపాదించగలను అని ఆలోచిస్తూ పని చేసుకోసాగాడు. తన స్నేహితులని అప్పు అడిగాడు. కానీ అంత పెద్ద మొత్తం వారం రోజులలో దొరకటం చాలా కష్టమని చెప్పారు. శరత్కి పని చేయడానికి మనసు ఇష్టపడలేదు. అతని ఆలోచన అంతా ఇంటి మీదే ఉంది. వారం రోజులలో తాను డబ్బు ఇవ్వకపోతే రామ్లాల్ చెప్పినట్లు ఇల్లు వేలం వేస్తాడు. అందరి ముందు తాను అవమానం పాలవ్వవలసి వస్తుందని వేదన పడసాగాడు. సాయంత్రం మేనేజర్ శరత్ని పిలిచి ఫైల్ ఇచ్చి, శరత్, ఇందులో కాగితాలన్నీ చిందరవందరగా ఉన్నాయి. రేపు ఆదివారం, నువ్వు ఇంట్లో తీరికగా వీటిని సరిచేసి తీసుకురా. జాగ్రత్త, ఇది చాలా ముఖ్యమైన ఫైల్ అని చెప్పి అతని చేతికి ఇచ్చాడు. తాను బాధలో ఉన్నప్పుడు ఇంటికి తీసుకువెళ్ళి పని చేయమంటున్న మేనేజర్ని చూసి శరత్కి ఒళ్ళు మండింది. కానీ ఏం చేయగలడు? కోపం దిగమింగుకుని వెళ్ళిపోయాడు. మరునాడు శరత్ ఆఫీస్ నుండి తెచ్చిన ఫైల్ కాగితాలు సరిచేయసాగాడు. ఆ సమయంలో ప్రక్క గదిలో లక్ష్మి తన స్నేహితురాలు రమతో ఆడుకుంటోంది. అంతలో ఎవరో పిలవడంతో శరత్ తన పనిని వదిలి బయటకు వెళ్ళాడు. ఫైల్ సరిగ్గా కిటికీ పక్కన ఉండడం వల్ల, గాలి వేగంగా వీచడం వల్ల అందులోని కాగితాలన్నీ ఎగిరి నేల మీద పడిపోయాయి. అది గమనించిన లక్ష్మి, రమా, మా నాన్న పెట్టిన కాగితాలు కింద పడి ఉన్నాయి. నాన్న చూశారంటే నన్ను తిడతారు. నేను వాటిని సరిచేసి వస్తాను అంటూ వెళ్ళి కాగితాలు తీయసాగింది. శరత్ కోసం అతని స్నేహితుడు రహీం వచ్చాడు. ముందు రోజు శరత్ అతన్ని అప్పు అడిగినప్పుడు ఉదయం ఇంటికి వచ్చి ఇస్తా అన్నాడు. శరత్ ఆశతో ఫైల్ సంగతి మరిచి బయటకు వెళ్ళాడు. కానీ అతను డబ్బు దొరకలేదని చెప్పి వెళ్ళిపోయాడు. దాంతో శరత్ నీరు కారిపోయాడు. అతని సంతోషం దిగజారిపోయింది. విచారంతో ఇంట్లోకి నడిచాడు. ఎదురుగా లక్ష్మి ఫైల్లోని కాగితాలు తీయడం అతని కంట పడింది. ఆ సమయంలో అక్కడ ఏం జరిగి ఉంటుందో ఊహించలేకపోయాడు. అప్పు దొరకలేదన్న బాధ అటుండగా, ఎదురుగా తాను చూస్తున్న దృశ్యానికి అతనిలో చెప్పరాని కోపం రగలసాగింది. ఎదురుగా ఉన్నది కన్న కూతురన్న సంగతి మరిచాడు. ఆఫీస్ ఫైల్లోని కాగితాలన్నీ క్రింద పడేస్తావా? నీకెంత అహంభావం అంటూ దగ్గరకు వెళ్ళి చాచి లక్ష్మి చెంప మీద బలంగా కొట్టాడు. అంత పెద్ద దెబ్బ చిన్నారి లేత చెంప తట్టుకోలేకపోయింది. అంతేకాదు, లక్ష్మి ఎగిరి గోడకు కొట్టుకొని అలాగే మూర్ఛపోయింది. అంతలో ప్రక్క గదిలో నుండి రమ పరిగెత్తుకు వచ్చి, అంకుల్, అనవసరంగా లక్ష్మిని కొట్టారు. మీరు వదిలిపెట్టిపోయిన ఫైల్లోని కాగితాలు గాలికి కిటికీ నుండి ఎగిరి క్రింద పడిపోవటంతో పాపం లక్ష్మి వాటిని సరిచేయాలని క్రింద నుండి తీస్తోంది. అంతలో మీరు చాలా తొందరపడ్డారు అన్నది. అంత చిన్నపిల్ల అలా చెప్పడంతో శరత్కి కొండ మీద నుండి క్రింద పడిపోయినంత పని అయింది. అతనిలోని కోపం పూర్తిగా చల్లారింది. మొట్టమొదటిసారిగా అతని మనసు ఆలోచించసాగింది. నేను తప్పు చేశానా?
కన్న కూతురిని చూడకుండా ఎంత పెద్ద దెబ్బ కొట్టాను. ఇంతవరకు భార్య మీద మమకారంతో లక్ష్మిని అసహ్యించుకున్నాను. ఇప్పుడు తాను చేయని పనికి అన్యాయంగా కొట్టాను. ఛీ, నేనెంత నీచుణ్ణి! నాకు జ్వరంగా ఉన్నప్పుడు ఎంత సహాయం చేసింది లక్ష్మి. తను చేసిన మంచి అప్పుడు నాకెందుకు తెలియలేదు. నన్ను ఆ భగవంతుడు కూడా క్షమించడు. కన్న కూతురిని అసహ్యించుకునే తండ్రి ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాడా అని మనసులో వేదన పడుతూ లక్ష్మి వద్దకు వెళ్ళి మొహం మీద నీళ్లు చిలకరించాడు. కానీ లక్ష్మికి మెలకువ రాలేదు. తలకు బాగా దెబ్బ తగలడం వల్ల రక్తం కారసాగింది. శరత్ అది చూడడంతో భయం వేసింది. వెంటనే లక్ష్మిని తీసుకుని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు. సమయానికి డాక్టర్ అక్కడ లేరు. అందువల్ల నర్సు లక్ష్మికి దెబ్బ తగిలిన చోట మందు వేసి కట్టుకట్టింది. అంతలో అక్కడికి డాక్టర్ వచ్చి, శరత్, ఏమిటిలా వచ్చావు? అమ్మాయికి ఏమైంది అన్నాడు. లక్ష్మికి దెబ్బ ఎలా తగిలిందో చెప్పడానికి శరత్ సిగ్గుపడ్డాడు. ఏదో అబద్ధం చెప్పి అక్కడి నుండి ఇంటికి వచ్చేశాడు. ఇంటికి వచ్చిన కొంతసేపటికి లక్ష్మి మెల్లగా మూలగసాగింది. శరత్ ఆతృతతో, లక్ష్మి, కళ్ళు తెరిచి చూడమ్మా, నేను మీ నాన్నని అని మెల్లగా అన్నాడు. లక్ష్మి మెల్లగా కళ్ళు తెరిచింది. ఎదురుగా నాన్నని చూడటంతో, నాన్న, నేనేం చేయలేదు, మరీ అంది. లక్ష్మి, నా బంగారు తల్లి, అంతా నాకు తెలుసు. ఇన్ని రోజులు ఏదో తెలియని ఆవేశంతో నిన్ను అసహ్యించుకున్నాను అంటూ శరత్ ఏడవసాగాడు. తండ్రి ఏడవడం చూసి లక్ష్మి ఆశ్చర్యపోతూ, చాలా రోజులైనాక తండ్రి తనకు దగ్గరగా వచ్చి మంచిగా మాట్లాడడం చూసి మనసులో సంతోషపడింది. అంతలో లాటరీ టిక్కెట్లు అమ్మే తాత వచ్చి ఇంట్లో దృశ్యాన్ని చూసి, శరత్, ఇంతలో ఎలా మారావయ్యా? నీ లక్ష్మి నీ ఇంటికి మహాలక్ష్మి అని నిరూపించింది. నీ కూతురు కొన్న టిక్కెట్కు 1,00,000 రూపాయలు బహుమతి వచ్చింది. దీంతో నీ కష్టాలు గట్టెక్కుతాయి. ఆ రామ్లాల్ అప్పు తీర్చేయవచ్చు. ఇక మీదైనా నీ కూతురి బాగా చూసుకో అని అన్నాడు. శరత్ విచారంతో, తాత, ఇన్ని రోజులు నా భార్య మీద ఉన్న ప్రేమ వల్ల ఆ ఘోరమైన దృశ్యాన్ని మర్చిపోలేకుండా నా కూతురికి అన్యాయం చేశాను. నాలో అంతటి రాక్షసత్వం ఎలా ప్రవేశించిందో తెలియలేదు. జరిగిందంతా తలుచుకుంటే నాకే సిగ్గేస్తుంది. ఈరోజు ఆ భగవంతుడే నా కళ్ళకు కప్పి ఉన్న తెరని తెరిపించాడు. ఇక నా చిట్టి తల్లి లేత మనసుకి అన్యాయం జరగదు అన్నాడు. అది విని తాత, లక్ష్మి, నువ్వు అదృష్టవంతురాలివమ్మా. లాటరీలో బహుమతితో పాటు పోగొట్టుకున్న తండ్రి ప్రేమను మళ్ళీ సంపాదించుకున్నావు. ఇక హాయిగా ఉండు తల్లి అని దీవించి వెళ్ళిపోయాడు. శరత్ సంతోషంతో లక్ష్మిని దగ్గరికి తీసుకొని, నువ్వు నిజంగా నా ఇంటి మహాలక్ష్మివి, నా కష్టాలు గట్టెక్కించిన దేవతవి. ఇన్ని రోజులు నిన్ను కష్టపెట్టినందుకు భగవంతుడు నన్ను శిక్షించాడు. ఇక నుండి మనం ఆనందంగా ఉందాం అన్నాడు. లక్ష్మిలోని లేత మనసు ఆనందంతో చిగురించింది. నాన్న, ఎప్పటికీ నువ్వు నా మీద ప్రేమతో ఉండటమే నాకు కావాల్సింది అని తండ్రిని గట్టిగా హత్తుకుంది. ఈ కథ మీకు నచ్చిందా పిల్లలు? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. గంట కొట్టని వాళ్ళు కూడా గంట కూడా కొట్టండి.